మరి పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్, టైం మెషిన్ లో ట్రావెల్ చేసి మీ పాస్ట్ లోకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ టైం లోకి వెళ్ళిపోతారు? శ్రీకృష్ణ దేవరాయ కాలంకి వెళ్తాను. ఆడేం చేసుకుంటాం మళ్ళీ? వజ్రాలు వైరాలు తీసుకుంటాను, వజ్రాలు ఆర్నమెంట్స్ చేయించుకుంటాను. బంగారం కుప్పలుగా పోసి అంపిలు కదా, ఈ ఆడోళ్ళు చూసినావు కదా. నెక్స్ట్, నేను బాహుబలి స్క్రిప్టింగ్ టైంకి వెళ్ళాలనుకుంటా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్. రాజమౌళి గారి ఆ స్క్రిప్ట్ నరేట్ చేస్తున్న సెషన్ లో కూర్చొని అవునా ఇంతేనా అయ్యో ఏదేదో అనుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్, నేను షాజహాన్ కాలంలోకి వెళ్దాం అనుకుంటా. వెళ్ళి ఆయన టోపీ పెట్టుకుని ఫోటో సెల్ఫీలు దిగుతావా? నేను అతని ప్రేమలో దించి ఇంకో తాజ్మహల్ కట్టించుకుంటా. పిచ్చిదానా, చచ్చిపోతే కట్టిండు. ఎందుకు చచ్చిపోతే కట్టిండు? ప్రేమతోనే కట్టిండు కదా ఆయన. కాదు, ముంతాజ్ చచ్చిపోయిందని దాని బొంద మీద బొందలు కట్టిండు. బొంద మీద ప్రేమతోనే కట్టిండు కదా. అమ్మాయికి ఇప్పుడు ఏమైనా కట్టుకోమ్మా, అప్పుడు తాజ్మహల్ గురించి మాట్లాడుతావు. నెక్స్ట్, టైం మెషిన్ లో పోతున్నావా? కూర్చోవాలి కదా మరి. టైం మెషిన్ లో దానికి కూర్చోమనిలే, టైం మెషిన్ లో మంచి కూర్చో. స్టార్ట్ చేయి, టైం మెషిన్ స్టార్ట్ చేయి. నాకు సిగ్గు అవుతుందా? ఎందుకురా, ఆయన మన సంసారం స్టార్ట్ చేయమన్నాడా టైం మెషిన్? టైం కూర్చోరా, మంచి కూర్చో. టైం మెషిన్ స్టార్ట్ చేయి. ఆగానా, పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదట. ఏం చేస్తున్నావురా? బండి అమ్ముతున్నానా? అరే మీ టైం మిషన్ స్టార్ట్ అవుతా వంగురా. పెట్రోల్ నింపిండు, స్టార్ట్ చేయి. రే నీ గ్యాస్ ఇవ్వమనిలే. అన్ని బండ్లు ఫ్యూయల్ తో నడుస్తాను, గ్యాస్ తో నడుస్తున్నా. ఇదంతా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు చెప్పు టైం మెషిన్ లో. నేను సన్నిలియాన్ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయినా. ఏం చేస్తారా పోయి 16 సంవత్సరాల? పెద్ద పండుగ చేసేస్తాడు. నేను ఆదివాసుల కాలంకి వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి పేపర్ చుట్టుకుంటా. అప్పుడు బట్టలు వేసుకోరు ఆదివాసుల కాలంలో. అంటే చూద్దామనా లేకపోతే మనం బట్టలు లేకుండా ఉందామనా? అన్నయా ఇప్పుడు రాదు, ఎప్పుడైతే నువ్వు కాదు, అప్పుడైతే ఇప్పుతా. ఇప్పుడు నెక్స్ట్, నేను ఫ్యూచర్ లోకి వెళ్తా. ఫ్యూచర్ లోకి వెళ్తావా? అంటే నాకు పెళ్లి అవుతుందో తెలుసుకుందామని. నేను అసలే నాకు సంబంధం లేదు, ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. అంటే నువ్వు వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు, మాకు సంబంధం లేదు. ఎస్, సావిత్రి గారితో హీరోగా నటించాలనుకుంటాను సినిమాలో. అబ్బా తెలుగుతనం. థాంక్యూ. నెక్స్ట్, సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తారుగా, అది ఇవ్వకుండా పట్టుకుంటా ఇట్లా అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ని డైవర్ట్ చేయడం కానీ ఇంకేడన్నా. ఆల్ ది బెస్ట్ అన్న, నువ్వు వెళ్ళాలి, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ గాలిపటాల సుధాకర్, ఒకవేళ మీకు గనుక అవకాశం దొరికితే మీరు ఏం చేస్తారు? భాస్కర్. నేను చెప్తా, సుధాకర్ గారు ఎటువంటి ఛాన్స్ వస్తే పటాసు 2800 ఎపిసోడ్, 3000 ఎపిసోడ్, 40,000 ఎపిసోడ్లు గెలిచి చూస్తాడు. కనీసం ఎప్పుడైనా నేను ఫ్యూచర్ లో కామెడీ చేస్తానని. సూపర్ ఫెంటాస్టిక్. సెకండ్ టాపిక్ ఉంది, ముందే తీసా. ఒక అమ్మాయికి గాని అబ్బాయికి గాని లవర్ ని చూసి ఈడు ముఖానికి నేనే ఎక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? మేకప్ తీసేసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను నా లవర్ ఎప్పుడైనా సెలబ్రిటీస్ ని నీలాంటి వాళ్ళని చూసినప్పుడు అది అనుకుంటుంది కదా, వీళ్ళని చేసుకుంటే బాగుండు. అప్పుడు అనుకుంటాను నేను, దీనికి నేనే ఎక్కువ. ఏది అది? అది ఎవరి? నా లవర్. అది చూపెడుతున్నావు మాట చెప్తాను, అది చూపెడుతున్నావు మాట చెప్తాను. నెక్స్ట్, ఫేస్బుక్ లో ఒక అమ్మాయితో లవ్ లో పడ్డప్పుడు ఆ ఎడిటింగ్ ఫొటోస్ బాగా అందంగా ఉంటాయి ఫేస్బుక్ లో. అవును. లైవ్ లో కలిసినప్పుడు దీని అమ్మ, దీనికి నేనే ఎక్కువ అనుకుంటా. అవునరా బాబు, కరెక్ట్.
నీకు అయిందా రియల్ లైఫ్ లో అయిందా? కాలేదన్న. వానికి అన్ని అవ్వేనాయి. కాలేదన్నా, వచ్చరావన్న కాలేదన్నా. నువ్వు ఫ్రెష్ ఆరా? ఫ్రెష్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ కి వంట ఎప్పుడైనా చేసి పెట్టినప్పుడు ఇందులో ఇది తక్కువైంది అది తక్కువైంది అని చెప్తూ ఉంటే ఈడి మొహానికి ఇదే ఎక్కువ అని అంటుంటాం. దాని మీదకి ఆర్డర్లు. అంత ఇష్టం అయితే హోటల్లో తిరిపో. అంతే అంతే, సూపర్. నేను ఎవరికన్నా అమ్మాయికి లైన్ వేసినప్పుడు తను రిజెక్ట్ చేస్తుంది కదా, ఆ. అప్పుడు తను రిజెక్ట్ చేస్తే నేనే అనుకుంటా దానికి నేను చెప్పడే ఎక్కువ, ఇంకా నాకే రిజెక్ట్ చేస్తుంది అదే అని నేను అనుకుంటా. దాని ముఖానికి నాకంటే మంచోడు దొరుకుతాడని మీ సొంత చెప్తావు కదా. రచ్చ నువ్వే ఎండ్ చేయాలి. నేను టీవీలో చూసా బస్ శ్రీముఖి చాలా అందంగా ఉంటది కదంటే నీ మొహానికి నేనే ఎక్కువ శ్రీముఖిగా ఉన్నా అన్నది. ఎవరన్నారా? మా ఆవిడ. ప్రతిసారి ఒకరిని టార్గెట్ చేస్తాడు బాబోయ్, మరి ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ రచరవి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. మనం షూటింగ్ లో ఉన్నప్పుడు, షూటింగ్ లేని కర్మ, మనం బాత్రూమ్ లో ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసినప్పుడు అటు నుంచి ఒక అమ్మాయి వాయిస్, హలో సార్ మీరు ఫ్రీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాట్స్. అదృష్టం అనేదే లేదు అందులో. కంగ్రాట్స్ అని చెప్పగానే ఒక్కసారి అక్కడికి వెళ్తాడు. దేనికి కంగ్రాట్స్ అనగానే మీరు గెలుచుకున్నారు సార్ ఒక మంచి గిఫ్ట్, జస్ట్ మీ ఫ్యామిలీతో వచ్చి ఫోటో తీసుకొని ఇక్కడ ఉన్న ఒక కాఫీ టీ తాగి గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి సార్ అన్నాడు. నాలాంటి కకుర్తి పడ్డాడు ఏం చేస్తాడు, ఓకే ఎక్కడికి రావాలి అంటాడు. సార్ ఫ్రెండ్లీ క్లబ్, మేము ఫ్రెండ్లీగా ఉంటాం, మీరు ఆ క్లబ్ కి రండి సార్. పార్కింగ్ దగ్గర నుంచి షురు. సార్ సార్ కమన్ సార్. ఒక అందమైన అమ్మాయి, చూడు మనకు ఎదురొచ్చేటోళ్ళు ఎంత అందంగా ఉంటారో, నువ్వున్నావు నీ అమ్మ. ఈ కవర్ ఉంది కదా సార్, ఇందులో ట్రిప్ మొత్తం గిఫ్ట్ మీకే సార్, ఇక్కడ ఉంటుంది మీరు ఎప్పుడైనా పట్టుకెళ్ళచ్చు. అప్పటి వరకు ఒకసారి రూమ్ లోకి వెళ్ళి రండి సార్ అంటారు ఫ్యామిలీ తోటి. బాబుని అక్కడ కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళు ఫ్యామిలీకి వెళ్ళగానే ఏసీ రూమ్ లో, చూడు మీ అవగారింటికి వస్తే ఫ్యాన్ ఆన్ చేయవు, ఇక్కడ ఏసీ ఆన్ చేసింది నాకు. సార్ యువర్ గుడ్ నేమ్? రచరవి. ఓకే ఎందులో జాబ్ చేస్తుంటారు సార్? నేనా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. ప్రైవేట్ కంపెనీ, ఓ గుడ్ వెరీ నైస్. ఎంత సార్ శాలరీ అంటే, ఓ 70,000. నైస్. అక్కడ వరకు డీటెయిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు పెన్ను పాడేస్తాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి, మీ భర్త మీరు ఏ జోన్ లో ఉన్నారు తెలుసా? ఒక డేంజర్ జోన్ లో ఉన్నారు. అప్పటి వరకు ఆమె ఏసీ జోన్ లో ఉన్నా అని చెప్పావు మేడం, ఇప్పటికే మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ మీ భర్త చనిపోతే మీరు రోడ్డు మీదకి వస్తారు. అదే ఇక్కడ ఒక ఫామ్ ఉంది మేడం, ఇది నింపితే జస్ట్ మీరు ఒక 2,000 పే చేస్తే మీ ఆయన పోయినాక కూడా 40 lakhs వస్తాయి. అవునా? 100% ఇలాగే జరుగుతాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. మనం మసిపూసి మారేడుగా చేస్తారు, సెన్సిటివ్ ఉన్నోని మాత్రం బక్రా చేస్తాయి. రియల్ ఎస్టేట్ లో ఉంటారు. బాగున్నా సార్? బాగున్నారా? రవి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాను సార్. ఇక్కడ చూడండి మ్యాప్, మీరు రూపాయి పెట్టనక్కర్లే, అన్ని మేమే చూసుకుంటాం, బ్యాగ్ లోన్ మేమే ఇప్పిస్తాం, ఈఎంఐ మేమే కట్టుకుంటాం, ఇప్పుడు కట్టినప్పుడు మీ కిడ్నీలు అమ్ముకుంటాం. ఇక్కడ మ్యాప్ లో చూపిస్తాడు ప్రపంచం మొత్తం. హైదరాబాద్ కు చేరువలో, ఎయిర్పోర్ట్ కు 50 కిలోమీటర్ లోపేనట సార్. ఎయిర్పోర్ట్ కు దగ్గరలో థియేటర్, మాల్ ఇవన్నీ ఉన్నాయా సార్? అక్కడ కడితే ఉంటాయి. ఇక్కడ చూడండి నాగార్జున గారు ఆల్రెడీ 4 కొన్నారు, మహేష్ బాబు గారి 2 ఉన్నాయి, చిరంజీవి గారి 4 ఉన్నాయి. ఇలా సెలబ్రిటీస్ లిస్ట్ చెప్తారు. అలా చూసేలోపే ఫోన్ వస్తుంది వాడికి, సార్ మీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయండి అంటారు. ఏమండి నాకు మొత్తం మ్యాటర్ చెప్పి అక్కడ ఫామ్ నింపి ఇంటికి రండి, లేకపోతే నీతో మాట్లాడను. తీరా సైట్ కొన్నాక భార్య పిల్లల్ని తీసుకుపోయి చూపెట్టేటప్పుడు మనకేం కనపడుతుంది చూడండి. రోడ్డుకు ఒక 60 కిలోమీటర్లు పోతూనే ఉంటాం. ఎక్కడండి మన సైట్ రోడ్డు దాటుతాను, అడవి కూడా వచ్చింది. అప్పుడు రైల్వే ట్రాక్ కూడా దాటినాం, ఇంకెక్కడ మన సైట్ వస్తుంది. వాడు తీసుకొచ్చినప్పుడు ఇంత దూరం లేదు. అమ్మ ఇంత వాడు ముచ్చట్లో పడి ఏమేమో చూసినా. 60 కిలోమీటర్లు దాటినాం, రైల్వే ట్రాక్ దాటినాం, అడవిలోకి వెళ్ళి బయటకు వచ్చినాం. అక్కడ చూస్తే ఒక చిన్న బిట్టులో ఒక 2 మొక్కలు పెట్టి ఉంటది, మీ కుటుంబం మీకోసం అని ఒకటి పెట్టి ఉంటది. ఇది మనదంటే మరి మా రచరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీరే కనుక పొలిటీషియన్ లీడర్ అయితే ఓట్స్ వేయమని ఎలా అడుగుతారు? మొన్న మీరు ప్రయత్నించారు గెలిపించాలని, గెలవలేకపోయినా నెక్స్ట్ టైం ఎలక్షన్ల కన్నా గుర్తుపెట్టుకోండి. రవణ గుడ్ మార్నింగ్. పొద్దున్నే 6 గంటలకు బ్రష్ చేసే టైంకి పోతా. నీళ్ళు వస్తున్నాయి ఇంట్లో? రాకపోతే చెప్పు, నేను క్యాన్ పట్టుకొచ్చి తెచ్చిస్తా, ఓకేనా? కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్ లో గుర్తుపెట్టుకో రవణ. 100% ఫ్లష్ ఖరాబ్ అయింది, ఒకసారి చూడవా?
రవన్నా ఆ, కరెంట్ బిల్ కట్టినావా? కట్నా. నువ్వు లేకపోతే నాకు ఇవ్వు, నేను పోయేటప్పుడు దారిలో కట్టేస్తా. భాస్కర్ అన్న బాగున్నావా? నమస్తే. ఏం చేస్తలేవు? మన ఆవిడ ఎక్కడ ఉంది? సారీ, మీ ఆవిడ. అంత బాగా కదా? అంత బాగా. ఇంట్లో ఏమైనా పని ఉంటే నేను పోయి తీసుకొస్తా. లేదు, డ్రైనేజ్ కొంచెం రిపేర్ ఉంది. అమ్మమ్మ నమస్తే. 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 మన బాబు ఎక్కడున్నాడు? లేదండి, ఇంకా బాబు లేడు. ఎక్కడ వేడు? స్కూల్ కి. స్కూల్ వేడా? రోజు వచ్చి నీకు అడుగుతూనే పోతాడు, ఇలా కడుగుకుంటే ఎట్లా పోతాడు? లేదు లేదు, స్కూల్ అడుగుతావరా? నేను స్కూల్ పోయి కడిగేస్తా. నాకు కాస్ట్యూమ్స్ అవన్నీ కొంచెం అరేంజ్ చేస్తారా? అయ్యో 100% నేనే ఉతుకుతా. ఉతకండి, అక్కడ బాగా ఉన్నాయి కొన్ని. సబ్బు సర్పు ప్యారిస్ సోప్ ఉంటుంది అక్కడ, వాష్. పిల్లలరే కాలేజీకి వెళ్తున్నారా? మీరు వెళ్ళకుండా నేను మార్కులు వేపిస్తా. కానీ మీ విలువైన ఓటు ఎవరికి? ఇంత మంచిగా చేస్తున్నాడు కదా, ఇంత ఎవరన్నా ప్యారిస్ సబ్బుకే మన ప్యారిస్ సబ్బే, నాకు గుర్తే ప్యారిస్ సబ్బు. వాడు అటు వెళ్ళంగానే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. రవి, మన శ్రీముఖి పిల్లలు అందరూ. ఎంత మంచోడు మన రచ్చరవి. వాడిని ఖచ్చితంగా అంత మంచోడు మనం మిస్ చేసుకోవద్దు. వాడు ఇప్పుడు మళ్ళీ వాడు గెలిచిన అనుకో మనకు అందుబాటులో ఉన్నాడు, ఇన్ని పనులు చేయడు. కాబట్టి వానికి ఓటు మాత్రం వేయద్దు. మన అందరం వాడు ఇట్లే పనులు చేసుకుంటూ ఉండాలంటారు. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ లాటరీలో మీకు ₹1,00,00,000 దొరికితే మీరు ఏం చేస్తారు? నేను కొత్త అంటారు వెళ్ళుకుంటా. నాకు లాటరీలో ₹1,00,00,000 దొరికితే నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. ఎందుకంటే ఆ షాక్ లో పిచ్చి ఎక్కింది కాబట్టి. ఎంత ధైర్యంగా ఒప్పుకున్నామ్మా, నీకు పిచ్చి ఎక్కుతుందని ఖచ్చితంగా. అమ్మాయి అయ్యుండి ₹1,00,00,000 50 లక్షలు షాపింగ్ చేసి 50 లక్షలు పక్కన పెట్టుకోవచ్చుగా. షాక్ లో పిచ్చి ఎక్కింది కదా, వచ్చిందో రాలేదన్న షాక్. నీకు ఒక విషయం తెలుసా, నీకు సగం పిచ్చి ఉంది. అది ఇప్పుడే తెలిసిందా మీకు? నాకు ఎప్పుడో తెలుసు. నెక్స్ట్, నేను ఆ 1 crore ని 2 crores ఎలా చేయాలా అని ఆలోచిస్తాను. డబ్బులు ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తుండే ఎప్పుడైతే అమ్మా ₹1000 నోట్ అయితే తీసుకొని అబ్బా 2,000, అబ్బా 4,000. ₹1,00,00,000 వస్తే నీకు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా. డబ్బులు ఇచ్చి మరి దరిద్రాన్ని కొనుక్కోవడం అంటే ఇదే. పర్లేదు, దరిద్రమైన మంచి దరిద్రమే కదా. మా నాన్న ఒకటే నేర్పించాడు, మనిషిలాగా మగాళ్ళలాగా చచ్చిపోవాలంటే కట్నం తీసుకోకుండా చేసుకోరా అని. నెక్స్ట్ ఆన్సర్, సంపూర్ణేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేస్తా. నేను శ్రీముఖుని పెట్టి చంద్రిక 2 తీస్తా. అన్నా అలాంటి అడ్వెంచర్లు నువ్వు చేయకూడదు. చేయదు నాన్న, ఫస్ట్ దానికే లాస్ వచ్చింది. ఫస్టే అట్టర్ ఫ్లాప్ లాస్. నేను బ్యాంకాక్ వెళ్తా. ఏం చేస్తావు బ్యాంకాక్ లో ₹1,00,00,000 ఉన్నాయి? ఎంజాయ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అవి బ్యాంకాక్ లో ఏం ఎంజాయ్ చేస్తా చెప్పవా? మసాజ్ చేపించుకుంటా. నెక్స్ట్ ఆన్సర్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికి ఇంకా శ్రీముఖికి గుడి కట్టిస్తా. దాని పేరు పటాస్ అని పెడతా. మనం ఎట్లా కూర్చున్నాం, మనం దేవుళ్ళం. నా విగ్రహం ఉంది ఇప్పుడు. మేము పూజారులో 2 అర్చన టికెట్లు ఇస్తాయి ఇక్కడ. నాకొద్దు స్వామి అట్లా. వీళ్ళందరూ లడ్డుల కౌంటర్లు, పులిహోర కౌంటర్లు అని. నువ్వు దేవుడివే. ఎస్, నెక్స్ట్. యాక్చువల్లీ నాకే కనుక ₹1,00,00,000 వస్తే ఇంట్రెస్ట్ కి ఇస్తా ఫస్ట్. ఎవరికి ఇస్తావు ఇంట్రెస్ట్? ఎంతకి ఇంట్రెస్ట్? లెక్కలు రావుగా. వీక్ మ్యాథ్స్ లో. అవునా, అర్థమైంది. ఏ సబ్జెక్ట్ అమ్మా ఇది? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ చదువుతూ మ్యాథ్స్ వీకా? అవును, మెకానికల్. ఇప్పుడు 150 గుడ్లు ఉన్నాయి. 150 గుడ్లు క్వశ్చన్లు అయితే అడగక్కర్లేదు, ఆన్సర్ నాకు తెలీదు. రైట్. నెక్స్ట్
ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలానో ఎక్స్ట్రా పటాస్ పెడతా. నెక్స్ట్ నేను ఈ చదువులన్నీ చదవలేక ఈ 4 years బీటెక్ సర్టిఫికేట్స్ 1 crore తో కొనేస్తా. ఓకే నౌ లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. రవి డూ ద హానర్స్. ఓ యా నో ఐ ఫర్గాట్. ఎవరికి అర్థం కాదు ఏంటది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో కూడా ఆన్సర్ తెలుస్తుందేమో కానీ అత్త కోడల మధ్యలో ఎందుకు కొట్లాడుతుంటే తెలియదబ్బా మనకి. అత్త కోడల మధ్య కొట్లాటలు ఎందుకుంటాయి? కోడల కంటే అత్తకు జుట్టు పెద్దగా ఉన్నప్పుడు. లేదు అక్క అక్క పంచాడు ఉంది ఈడ. జుట్టు ఎక్కువ ఉంది అలా అత్త అందం చూసి కోడలు ఓడవలేక గొడవ అవుతుంది. నెక్స్ట్ కోడలు బాగా తాగి తిరిగి అర్ధరాత్రికి ఇంటికి వచ్చినప్పుడు ఉంటది అత్తా కోడలిది. నెక్స్ట్ 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 కొడుకు శాలరీ విషయంలో అత్తను కూడా తీసుకెళ్లి బ్యాంకాక్ చెప్తావా? అత్త రాత్త బ్యాంకాక్ లో మసాజ్ బాగా కొడుకు శాలరీ విషయంలో మా ముగ్గురు కమెడియన్స్ లో మిస్టర్ వెంకీ డూ యు వాంట్ ఆన్సర్ ప్లీజ్? ఇప్పుడు ఇంట్లో మందు బాటిల్ ఉంది అనుకో, అవును, అత్త తెలియకుండా కోడలు ఎక్కువ తాగినప్పుడు, కోడలు తెలియకుండా అత్త ఎక్కువ తాగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి. అది మందు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు గొడవ పడాలని కావాలని గొడవ ఏం పడరన్నా. ఈ కోడలు కూడా రేపు అత్త అవుతుంది కదా, ఆవిడకి ప్రాక్టీస్ ఉంటుంది, ముందుగా అత్త నేర్పిస్తుంది కోడలకి. వీళ్ళిద్దరు గొడవ ఇలా గొడవ పడాలని అని. తిరునాళ్ళలో జాతరలో జరిగే విచిత్రమైన సంఘటనల్ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేసినాడు గుండు బాస్ మురళి. విలేజ్ లో తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. తిరునాళ్ళు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లల కోసం సరదాగా రంగుల రత్నాలు ఆడుకుండే గేమ్స్, ఈ బెలూన్స్, ఈ సౌండ్లు వస్తాయి, ఇవన్నీ పెడతా ఉంటారు. చిన్న చిన్న బిళ్ళలు జీడ్లు ఇవన్నీ అమ్ముతా ఉంటారు మార్కెట్. యూత్ అందరూ కూడా రికార్డింగ్ డాన్స్, ఇంకా పెద్దోళ్ళేమో పద్య నాటకాలు. ఈ ప్రోగ్రాంలు అన్ని జరుగుతుంటాయి. ఊరంటే చాలా చిన్నది కదా, ఆ ఊర్లోనే 4 డయాసులు, ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క డయాస్ ఉంటది. ఇవన్నీ మిక్స్ అయిపోతే ఎట్లా ఉంటుంది సరదా చేసి చూపిద్దామని. ఓకే, రికార్డింగ్ డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సంతోషపురం ముత్యాలమ్మ జాతర సందర్భంగా మనకి ఇక్కడ కుర్రాలు గణేష్ యూత్ సమర్పించు రికార్డింగ్ డాన్స్ అనగానే అక్కడ పాట స్టార్ట్ అవుతుంటది. మన్నెలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తీయిస్తాం. ఇక్కడ కృష్ణ అనే సరే కృష్ణ ముకుంద మురారి అక్కడ వస్తుంటది. ఆ సౌండ్ అంటే వీడు పాటకి ఎడచడం అనుకుంటాడు కానీ కాదు. ఇక్కడ ఒక చిన్నారి రచ్చ రవి అనేటువంటి చిన్నారి తప్పిపోయాడు. 7 సంవత్సరాలు ఈ కుర్రాడు చుక్కల చొక్క బొక్కల లాగు వేసుకున్నాడు. 2 పేర్ల మీద 2 బొక్కలు ఉన్నటువంటి ఈ పిల్లాడు ఎవరో వారి తల్లిదండ్రులు వచ్చి వెంటనే ఇక్కడ తీసుకురావాలి. వెంటనే పక్క నుంచి అడ్వర్టైజ్మెంట్ లో అమ్ముకుంటే వాళ్ళు వస్తుంటాడు. వాడేమో దురదల మంది అమ్ముకుంటాడు. దొరద ఎటువంటి దొరద? మొండి దొరద, జగ మొండి దొరద, గజ మొండి దొరద, గీకితే మచ్చలు పడు దొరద, గోకితే పుండ్లు పడు దొరద, గీకి గోకి చిన్న చిన్న కురుపులు ఏర్పడే దొరద. 3 ప్యాకెట్ల వల్ల 5 రూపాయలు. ఇప్పుడే ఇక్కడే ఈ బండి వద్దనే అందజేస్తున్నాము, రావాలి. పెద్దాపురం పాలకోవా ప్యాకెట్ విల 2 రూపాయలు. వెంటనే దొరదల మంది అమ్మగానే పెద్దాపురం పాలకోవా. కృష్ణ మధ్యలో భగవద్గీత పారాయణం చదివి ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క అమ్మవారి జాతరకి విచ్చేసినటువంటి భక్తజన సందోహం అందరికి కూడా అమ్మవారి మీ అందరినీ కూడా చల్లగా చూడాలి. పిల్లకాయ పిల్లకాయ ఇది ఊదుకుంటా వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వెంటనే అక్కడేమో ఏ కృష్ణ లేకపోతే పద్య నాటకం వినబడుతుంది. దేవి కష్టములు ఎట్లునో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి మీరు చూడు, మన్నెలా తింటివిరా కృష్ణ, నీకు రమ్యముగా చేయిస్తా కృష్ణ. సంతోషపురం యూత్ ఇప్పుడు గణేష్ యూత్ నిర్వహించున్నటువంటి ఇప్పుడు 2వ కార్యక్రమంలో బావలసయ్య మీకోసం మా నెక్స్ట్ ఐటమ్ బావలసే కృష్ణ. అక్కడ నిలబడుతుంది బావలు
సయ్యా సై సై అమ్మా తమ్ముడు మన్ను తినేలో ఏదమ్మా అని రామన్న తెలుపగా సై సై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటది? వాళ్ళు సరే ఫస్ట్ మన ఇంట్లో జరిగేటువంటి ఫస్ట్ ఫంక్షన్ అదే. పిల్లలు పుడితే ఫస్ట్ జరిగేది కామన్ గా పూర్వం ఏం మంచి మంచి అంటే ప్రతిదానికి మగాళ్ళకైతే పక్కన అయ్యా అని ఉండేది, ఆడపిల్లలకైతే అమ్మ అని ఉండేది. ఎందుకంటే అందరినీ అమ్మ అయ్యా అని చూసుకునేవాళ్ళు కాబట్టి. ఇప్పుడేం లేదు, ఇప్పుడు టింకు పింకు డ్రాష్ గ్యాష్ ఇలాగే పిల్లలు పేర్లు పెట్టుకునేటప్పుడు నేను అందరినో మొక్కుకుంటే పుట్టాడు ఏడుకొండల వెంకన్న స్వామి పేరు మీద వీడికి వెంకీ అని పేరు పెడతాం. వద్దు, వెంకీ ఇస్ మంకీ, వద్దు, ఆ పేరే వద్దు అసలు, మాకు అసలు వద్దు. ఇంకేమైనా పేరు పెడదాం అంటే సీను, ఆ పేరుకి అంత సీన్ లేదు, వద్దు. అవినాష్ ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి. అవినాయాష్ అసలు వద్దే వద్దు ఆ పేరు. సుడిగాలి సుధీర్. మనుషులకు మనుషుల పేర్లు పెట్టాలి కానీ ఏ పేర్లు పెడితే ఆ పేర్లు పెడతారా? ఏమండి శుభ్రంగా మాతో పెట్టండి మహేష్ బాబు. మీతో మేమెందుకు పెడతామండి? యాంకర్ రవి అని పెడితే ఎలా ఉంటదండి? ఏంటంటే ట్యాంకర్ లా ఉంటాడు వీడు. యాంకర్ వద్దు మనకు అసలు. లాస్ట్ కి అన్ని ఫిక్స్ అయిపోతాయి. ఒక మంచి ట్రెండీగా ఉండే పేరు ఎంచుతాడు ఫాదర్. బాస్కి. ఇప్పుడు బానే ఉంది బాస్కి. తర్వాత పెద్ద అయిన తర్వాత బాస్కి తాతయ్య అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ఇంకా పాజిటివ్ ఉంటుంది, ట్రెండింగ్ ఉంటుంది. బాస్కి తాత. ఏ బాస్కి తాత? ఏం బాస్కి అంటే ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారుతా అంటే అప్పుడు తాతయ్య అమ్మమ్మలు ఉండవు. ఏ బాస్కి ఎప్పుడు పోతున్నావు పైకి. అసలు ఇప్పుడు పెట్టుకున్న పేర్లు ముసలైన తర్వాత ఇప్పుడు ప్రవీణ్ అని పెట్టారు. ప్రవీణ్ తాతయ్య అంటే బాగుండదు తర్వాత. కాబట్టి వీళ్ళందరూ పిలవడానికి సింపుల్ గా బుజ్జి అని పిలుచుకుంటారు, తర్వాత పేరు డిసైడ్ చేసుకుంటారు. కొత్త సినిమా రిలీజ్ అయితే దాని టికెట్ కోసం ఎంత కష్టపడతామో అంటూ మన ముందుకు వచ్చేస్తాడు విక్టరీ వెంకీ. సినిమాకి వెళ్తే అక్కడ మనం క్యూలో నిలబడ్డప్పుడు కొన్ని రకాల షాల్తీలను చూస్తుంటాం. వాళ్ళు ఎలా ఉంటారన్నది ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్. చాలా అంటే చాలా టెన్షన్ పార్టీ ఉంటారు. ఎలా ఉంటారంటే ఒక అతను టికెట్ కౌంటర్ ఓపెన్ చేయగానే అది నాకు ఇది మన ఆ సినిమా టికెట్ కావాలి సార్. ఏ సినిమా? అక్కడ 4-5 సినిమాలు ఏ సినిమా కావాలి? అదే అండి అన్నదమ్ముల అనుబంధం సినిమా ఉంది, ఆ సినిమా టికెట్ కావాలి. అంటే అన్నదమ్ముల అనుబంధం అదేంటే అన్నదమ్ముల అనుబంధం సినిమా ఇప్పుడు ఎక్కడిది? అదేనండి మొన్ననే మొత్తం బాక్స్ బాక్టర్ హిట్ అయింది కదా. బాక్సర్ కదా, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అన్నదమ్ముల అనుబంధం సినిమా ఎక్కడదా? అరే ఏం సార్ అట్లా అంటారు? అన్నగా వెంకటేషు, తమ్మునిగా మహేష్ బాబు, ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం సినిమా సార్. అది అన్నదమ్ముల అనుబంధం కాదయ్యా, సీతమ్మ వాకిట్లో సిరిమాల చెట్టు. ఓ అదా సార్. ఆ టికెట్ ఇవ్వండి సార్. టికెట్లు అయిపోయాయి. అయితే ఆడ మగ బుజ్జి ఇవ్వండి సార్. ఆడ మగ బుజ్జి అదే అగ్గగా సినిమా ఆడు మగడ్ర బుజ్జి. రేయ్ నీకు సినిమా పేరు తెలియకపోతే ఆర్టిస్టుల పేరు అని చెప్పు, అప్పుడు నేను ఇస్తా. అంతగాని ఆడ మగ బుజ్జి ఆడు మగర్ర బుజ్జికి ఇలా కలపకు, ఓకేనా? ఇప్పుడు వెంకటేష్ బాబు, జెనీలియా, ప్రకాష్ రాజు, అదేంటి ఉదయ్ కిరణ్, వీళ్ళందరూ కలిసిన సినిమా ఉంది కదా, ఆ సినిమా టికెట్ ఇయ్యారా? వీళ్ళందరూ ఏ సినిమాలో నటించారు? ఇప్పుడు వెంకటేష్ బాబు లవ్ సినిమా అంటే ఏది గుర్తొస్తుంది? ప్రేమ. మరి జెనీలియా ప్రకాష్ రాజ్ సినిమా ఏంటిది? కథ. మరి ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమా ఏంటిది? చిత్రం. ఈ మూడు కలిపితే ఏంటిది? ప్రేమ, కథ, చిత్రం. ఇది నీకు సినిమా పేరు ముందే తెలుసు కదా, మరి ముందే చెప్పొచ్చు కదా. మీరే కాదు సార్ ఆర్టిస్టుల పేరు చెప్పమన్నారు. ఇంకోడు ఉంటాడు. ఏ సినిమా నడుస్తుందండి? అవతార్ అండి, చాలా సూపర్ సినిమా. టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సరే అది అసలు అవతార్ తెలుగు సినిమా కాదండి, ఇంగ్లీష్ సినిమా. బాగుంటుందా? చాలా బాగుంటుందండి. అసలు స్టోరీ ఏంటండి? ఏం లేదండి, వేరే గ్రహం మీద మనుషులని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా అక్కడ గ్రహాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. ఇంకా ఏముంది, వాళ్ళు తిప్పి మళ్ళీ పంపిస్తారు. ఓ థ్యాంక్ యూ అండి. సార్ టికెట్ తీసుకోరా, ఎందుకు స్టోరీ అంతా చెప్పినా కదా అవసరం లేదు, ఇంకో సినిమాకి. అయితే ఇంకొంతమంది లవర్స్ వస్తారు. 2 లవర్స్ వచ్చాము, ఓకే 2 కార్నర్ సీట్లు ఇవ్వరా? ఓకే తీసుకోండి, టికెట్లు ఇచ్చాడు. ఆ లోపలికి వెళ్ళి చూస్తారు ఒకటి A1, A52.
ఒక బామ్మ వచ్చింది థియేటర్ కి. అయ్యా ఇవాళ కూడా టికెట్లు అయిపోయినాయా, మా ముసలి గాడి కొడుకు ఇంకా రాకపోయా. అమ్మ టికెట్లు అయిపోయినాయి ఏం పడపడుకో, నా దగ్గర బ్లాక్ టికెట్లు ఉన్నాయి, 100 రూపాయలు 200. అవునా, ఆడొచ్చిన వాళ్ళకి కొనుక్కొని పోతా, ఆయన లేట్ అయితే మిస్ అవుతావు. గాడిది కొడక, మా ఆయన లేట్ అయితే మిస్ ఎందుకు అవుతారా, విధవరాలను అవుతా నేను. మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పెళ్లి టైంలో పెళ్లి కొడుకుకి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఎలా ఉంటుంది? వాడి పెళ్లి అంత హ్యాపీ, మొత్తం పంచ కట్టారు, అది వచ్చారు, వచ్చాక వాడికి కూర్చున్నాడు ఫస్ట్. ఓకే, ధ్రువందే రాజాభరణో ధ్రువం దేవ బృహస్పతి కూర్చో కూర్చో, ఇక్కడే కూర్చోమంటారా? బాబు నీకు కుజదోషం పోవాలని పూజ చేపిస్తున్నాము, కూర్చోలేవద్దు. అబ్బాయి అమ్మా అమ్మా ఎక్సర్సైజ్ మార్నింగ్ స్టమక్ ఎక్సర్సైజ్ చేయలేదు. మంత్రం చదివేటప్పుడు శ్రద్ధగా కూర్చోవడం తెలీదా? ఓకే ఓకే వెంకీ వెంకీ కంట్రోల్ 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 వెంకీ. అబ్బాయి పంచ మార్చండి. పంచ మార్చొద్దు, ఇప్పుడు అది విప్పితే నా వల్ల కాదు. ఇప్పుడు 2 ఇంచీలు ఎగరాలి నాయనా నువ్వు. అబ్బా ఏంటది పంచ మొత్తం పచ్చ పచ్చగా అవుతుంది? కింద పసుపు అంటింది. కాదు కాదు, మనకి పచ్చగా ఉంది, ఆయనకి వెచ్చగా ఉంది. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎంతసేపు అన్నా చదవండి, అందరు ముక్కులు మూసుకోండి. కాకపోతే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా మనోభావాలు దెబ్బతింటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చరావి. ఉల్లికవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. జనరల్ గా షో బయట గానీ రోడ్డు మీద మనం నిలబడ్డప్పుడు ఒక అందమైన అమ్మాయి కనపడ్డప్పుడు, ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న అమ్మాయి శ్రావణి, శైలు ఎవరైనా కావచ్చు, అలాంటి అమ్మాయిని చూసి భలే ఉంది అమ్మాయి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మన దగ్గరికి డైరెక్ట్ వచ్చి బ్రదర్ ఈ అడ్రస్ చెప్తావు అన్నప్పుడు ఎలా కలుద్దన్నా? ఉరేసుకొని చావాలనిపిస్తుంది, లేకపోతే ఉరేసి చంపాలనిపిస్తుంది. కొన్ని అకేషన్స్ ఉంటాయి రవణ, కొన్ని అకేషన్స్ కి ఈ అమ్మాయిలు ఆ ఫంక్షన్ కి రావాలి, అకేషన్ కి రావాలి అంటారు. అకేషన్ కి రావాలన్నప్పుడు ఎందుకే బాగుండదేమో డౌట్ వస్తుంది, నేను ఎవరు అంటే బ్రదర్ అని చెప్పేస్తా అంటారు. మనసులో ఉన్నమని తక్కువ చెప్పేస్తారు. అదే మనల్ని అడిగామనుకో, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది దీప్తి నువ్వు రేపు రా అన్నామనుకో, డౌట్ వస్తుందేమో రా, నేను ఎవరని అడుగుతారంటే నీకు నచ్చలే కదా, నువ్వు నాకు ముఖ్యం, ఆ ఫంక్షన్ కాదు, కట్ ఫంక్షన్ అంటాం. వీళ్ళు మాత్రం రిలేషన్ అన్న చేంజ్ చేస్తారు కానీ అకేషన్ మాత్రం వదులుకోరన్నా. మనం మెసేజ్ ఎందుకు చేస్తామో తెలుసు, కాలింగ్ ఎందుకు చేస్తామో తెలుసు, చాటింగ్ ఎందుకు చేస్తామో తెలుసు, అరే మీటింగ్ ఎందుకు పెడతామో తెలుసు. హోటల్కి తీసుకెళ్లి నాకు ఒక ముద్ద పెట్టు అంటది. ముద్ద కాదు తల్లి నీకు బండెడు పెడతా అని చెప్పి ముద్ద మీద ముద్ద ముద్ద మీద పెట్ట ఏదంటే అని తెచ్చి పెడతాం రవణ. ఒక ముద్ద అడగంగానే అన్ని పెళ్ళైనాకనే అంటది. అది గిఫ్ట్ అడిగేటప్పుడు పెళ్ళైనాకనే కొనిస్తా అంటే వస్తుందా రవణ? ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది రవణ. అంటే ఇక్కడ నీ సెల్ఫిష్నెస్ ఉంది కదా, నిన్ను చూడాలంటే నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి కదా. అదే గిఫ్ట్ అయితే మాత్రం చెంగు చెంగు నత్తావు. నువ్వు ఎందుకు ఆశ పెట్టావు మరి? ఆశ పెట్టినమ్మా, కుక్కకు ఆశ పెడతాం బొక్క కోసం. నువ్వు కుక్క పిల్లవు కాదుగా, ఆడపిల్లవుగా. ఒక్క మాటలో చెప్పాలంటే రవణ, మగాడు లివర్ చెడిపోయినా తట్టుకుంటాడు లవన్న, కానీ లవర్ లేకపోతే వాడు ఉండలేడు లవన్న. మనం ఎన్ని గిఫ్ట్లు కొనిచ్చినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు చేసినా ఒక 2 సార్లు లేట్ అవుతుంది, ఒక 2 సార్లు గిఫ్ట్ కొనియం. అప్పుడు ఎక్కడలేని ఈగో వచ్చిందంటే చాలా హట్ అయిపోయింది ఎలా తెలుస్తుంది తెలుసా? మర్యాద ఎక్కువిస్తారు మనకు. చెప్పండి రవి గారు ఎందుకు వచ్చారు? రవి గారు మీరు ఇక్కడ దాకా రావాలి. అది కాదు శైలు, నేను ఏం మాట చెప్తున్నాను అర్థం చేసుకో. శైలు గారు అనండి, మాది మర్యాద ఫ్యామిలీ. మర్యాద ఇచ్చుకుంటాం, మర్యాద పుచ్చుకుంటాం. నీ అమ్మ పుర్ల మందు పుచ్చుకోవే. ఒక తేడా చెప్పండి, లేడీస్ మొబైల్ కు జెంట్స్ మొబైల్ కు. మావి చాలా క్యూట్ గా ఉంటాయి, మీకు బేవర్స్ గా ఉంటాయి. మొబైల్ ఎవరిదైనా ఒక్కరి తీరుగానే ఉంటాయి, మా ఇదైతే చాలా క్యూట్ గా ఉంటదట మనదట. అవును, మేము దాన్ని విచిత్రంగా డెకరేట్ చేసుకుంటాం. మనము స్క్రీన్ సేవర్ వాల్ పేపర్ మనం మన
గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు పెట్టుకుంటాం కానీ వాళ్ళు పెట్టుకోరు కదా రవణ? ఇప్పటికీ నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకునే బతుకుతున్నావు రవణ. రవణ ఒక్క విషయం చెప్తున్నా, ఆడవాళ్ళ మొబైల్ కు మగవాళ్ళ మొబైల్ కు ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నా. వీళ్ళ మొబైల్ కు లాక్ చేసి ఉంటది రవణ, ప్యాటర్న్లు ఉంటాయి, లాకులు ఉంటాయి. వీళ్ళు మన మొబైల్ లాక్కుంటారు రవణ, లాక్కొని గ్యాలరీలోకి వెళ్తారు. గ్యాలరీ తీసినప్పుడల్లా మనకి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో తెలుసా రవణ? వీళ్ళు గ్యాలరీలో పోయినాక ఈ ఫోటో ఎవరిది, ఈ సెల్ఫీ ఎవరిది అంటే ఆమె ఎవరు అక్కడ తిరిగి ఉంది అంటే అది ఎవరో రోడ్డు మీద ఆమె వెళ్తున్నది, నేను సెల్ఫీ తీసుకున్నప్పుడు వెళ్తున్నది. అవునా అవునా, ఈ ఫోటో ఎవరిది, ఇది ఎవరిది, వస్తే దొంగదానా, అది బర్రెనే. ఓహో బర్రెనా, నేను మేకప్ తీసిన ఆడది అనుకున్నా. ఇవన్నీ తెలుసుకునేసరికి మన జీవితంలో ఇది ఊడిపోద్ది, ఇక్కడ ఓడిపోద్ది, అది వీడిపోద్ది. కార్డులు గీకి గీకి మనము సాటిస్ఫాక్షన్ చేయాలనే భ్రమలో మనం ఉంటాము. అది లాస్ట్ కు ఒక కార్డు చేతిలో పెట్టుద్ది, అదే పెళ్లి కార్డు. దాంట్లో మన పేరు ఉండదు రవణ, ఎవడో కోన్కిస్తా గొట్టం కాడు. అంటే వాళ్ళ కాబోయే డ్రీమ్ బాయ్ అని పేరు పెట్టుకుంటారు కదా. తిరుగుళ్ళేమో మనతోటి, పెళ్లిళ్ళేమో వేరే. ఎలా ఉంటది చెప్పు రవణ మొగాడికి? వీళ్ళు భావాలు ఉన్నారనుకుంటారు, మొగాడికి మనోభావాలు ఉండే రవణ. అందుకే ఆ మనోభావాలను కాపాడడానికి ఈ ఆడవాళ్ళని నీ ముందు మోకరించి వేడుకుంటున్నా. మా మొగ జాతిని వదిలేయండి, మా మొగ జాతిని కాపాడండి. ఆకాశానికి ఆశలనిచ్చన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. ఓకే, అమ్మాయిల గురించి ఇంత నెగిటివ్ గా మాట్లాడిన తర్వాత నిజాలివి ప్రతి మగాడు తెలుసుకునే నిజాలివి. మా రచన ఫేస్ చేస్తానని చెప్పాడు, రేపు పొద్దున నేను ఫేస్ చేస్తా కాబట్టి తెలుసుకున్నాను. ప్రతి మగాడు తెలుసుకోవాలి నిజం. ఇవాళ రచన చెప్పాడు నిజం. రచినదొకటి జరిగినదొకటి కాగా ఈనాడు, అయ్యో కంగే తిన్నాడు. ఇంత మన గురించి మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఆయనకి ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళ నాన్న గురించి తెలుసుకొని ఇక్కడ. రవణ వీళ్ళేంటి రవణ మనకిచ్చేది? నువ్వు చెయ్యి, నీకు ఇష్టం నేనే చేస్తా. ఒక ఆడది పెళ్లి చేసుకున్నాక బాయిల్డ్ హెడ్ వస్తే మొగాడికి, దాని ఏమంటారు ఇంగ్లీష్ లో బాయిల్డ్ హెడ్. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కాదు, బాల్ హెడ్, బాల్డ్ హెడ్. అదే బట్ట తలకాయ, బట్ట తల వస్తే ఆ ఆడది ఎలా ఫీల్ అవుతుందో చూపిస్తారా? చెయ్యరా, ఎవడో ఆపుతాడు నిన్ను. ఎగ్జాంపుల్ ఇలాంటి కళ్యాణం ఉంది రవణ. పెళ్లి కాక ముందుకు ఎలా ఉందో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనకు జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయింది. ఆ జుట్టు కూడా ఎందుకు ఊడిపోతుందో తెలుసా? నాకు మంచి జ్యువెలరీ కావాలి, నగలు కావాలన్నప్పుడల్లా ఇంత బొచ్చు పడతాంటది. అవికి ఎక్కలేని కోరికలు కోరినప్పుడల్లా జుట్టు పోతుంది. ఆ జుట్టు పోయినాక భర్తను చూసి ఇలాంటి బట్టతల ఉన్నోడిని చూసి ఎలాంటి రిజెక్ట్ చేస్తుంటారో తెలుసా? అది కాంప్రమైజ్ చేసుకుంది, కానీ నేనైతే లైఫ్ లో కాంప్రమైజ్ గాను. బట్టతల నువ్వు అనుకున్నట్టు రాదమ్మా, అది దానికో లైఫ్ లో నువ్వు పెట్టే టెన్షన్లను బట్టి ఉంటది. వాని బట్టతలను చూసి చెప్పొచ్చు ఇంట్లో ఎన్ని టెన్షన్లు పడుతున్నాడు. అలాంటి టెన్షన్లు ఉన్నది, అలా రిజెక్ట్ చేసి ఉంటాయి కదా. ఈమె పెళ్ళయ్యే టైంకు ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళయ్యేలోపు కొద్దిగా బొచ్చిపోయి ఉంటది ఆయనకు. దీనికి అర్థమై ఉంటది. ఒక్క ఫ్రెండ్ కూడా విలువది. ఎందుకు విలువలేదు అని అడిగితే అంటే ఆటోమేటిక్ గా మా నాన్నమ్మ సీరియస్ ఉంటే టైం లేదని వారం రోజులు చేసేసారా అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, హలో ఈ రోజు కళ్యాణి నేను మీ ఇంటికి వద్దాం అనుకున్నా. అయ్యో మా ఆయన లేడు, ఊరికెళ్ళాడు, నువ్వు రావద్దు, నేను కూడా లేను, తాళమేసిపోతున్నా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ బట్టతలని తెలిసిపోతుందని. ఆ బట్టతల మీతోనే వచ్చిందని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు తల్లి? మరి ఈ రోజుది ఫస్ట్ టాపిక్ చాలా డేంజరస్ టాపిక్. ఇంకో గంటలో యుగాంతం అంటే ఏం చేస్తారు? నేను సన్నీ లియోన్తో 1 hour మేడం. ఈ 1 hour లో నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకుంటా మేడం. 1 hour నేను నీకు సన్నీ లియోన్ కి ఇస్తే 1 hour నువ్వు నా మీద ప్రేమ ఎట్లా చూపిస్తావు? నీ మీద కాదే, సన్నీ లియోన్ అడుగుతున్నాను. నువ్వు సన్నీ లియోన్. సో 1 hour లో యుగాంతం అని అంటే మీరు అసలు ఏం చేస్తారు? వాట్సాప్ లో స్టేటస్ అప్లోడ్ చేస్తా, గర్ల్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇస్తా. కానీ నువ్వు సడన్ గా నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోగానే గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దు పెడుతుంటే నీ ఫీలింగ్ ఎట్లుంటది? అండ్ గర్ల్ ఫ్రెండ్ నీకు ముద్దు పెట్టుకుంటే ఏమనుకుంటాడు తెలుసా? యుగాంతం గంట ముందు వచ్చింది అనుకుంటాడు. యుగాంతం వస్తే నేను వెయిట్ చేస్తాను. అబ్బా ఎలా ఉంటుందో యుగాంతం.
తొందర రా ఏయ్ తొందర రా కాదు కాదు ఆ. సెల్ఫీ దిగడానికి మీ విత్ యుగాంతం. ఆడికెళ్ళి ఫుల్ ఓషన్ లకి వాటర్ పరిగెత్తుకు వస్తాయి. వెయిట్ 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 ఇదేం క్రేజీ థాట్ నాకు తెలియలేదు. సూపర్ తల్లి క్రేజీ కూర్చో. రైట్ Next. నెక్స్ట్ మందు తాగాలనిపిస్తుంది తాగేస్తాం. వాటర్ బాటిల్ లో కాటర్ అంటున్నాను. నేనైతే బ్యాంక్ ఓవర్ చేస్తా. బ్యాంక్ రాబరీ చేసావు, సక్సెస్ఫుల్ అయిపోయావు, చాలా డబ్బులు కొట్టేసుకొని ఇంటికి వచ్చావు. ఇంకో 10 minutes లో చచ్చిపోతున్నాం అందరం. ఏం చేస్తావు 10 minutes? ఫ్యాంటసీ ఫ్యాంటసీ. డబ్బులు మొత్తం ఇట్లా పరుచుకుని అబ్బా 1 hour అయిపోయింది. మొత్తం నీ దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి డబ్బులున్నాయి. యుగాంతం రాలేదు. డోర్ బయట పోలీసులు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తావు? ఫేమస్ అయిపోతా. నెక్స్ట్ పటాస్ షో చూస్తా. షో చూసి చచ్చిపోతా. మా పటాస్ అర్ధగంటనే. ఇంకో అర్ధగంట ఏం చేయంటే కత్తి తీసుకొని అబ్బా 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 అబ్బా. రైట్ నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో రెస్టారెంట్స్ కి షాపింగ్స్ కి వెళ్ళి మొత్తం పర్స్ అంతా ఖాళీ చేయిస్తా. లేదమ్మా మీరు రోజు చేసేదే అది కదా. ముఖం చూడరు మొగాలేదు మీరు. వెనకాల క్రేజీ ఆన్సర్ అంటే మా ముక్కు వినోషిస్తాడు. Yeah. గంటలో యుగాంతం ముక్కు. ఏం చేస్తావు? గంటలు చచ్చిపోతే ఇంకా గంట సేపు ఆలోచిస్తే ఏం చేయాలండి? నేనైతే మాత్రం సుధాకర్ గారి ఎపిసోడ్ చూస్తా. ఎందుకంటే గంటలో చచ్చిపోతున్నాం అంటే బతికే గంట కూడా చాలా నరకంలో అనిపిస్తుంది. సుధాకర్ గారి ఎపిసోడ్ చూస్తే 5 నిమిషాలు చచ్చిపోవచ్చు. లోబో గంటలు చచ్చిపోతారు. గంటలో చచ్చిపోతే నేను తాడి చెట్టు ఎక్కి చూస్తా ఎవరు ఎట్లా చచ్చిపో. తాడి చెట్టు ఎక్కి యుగాంతం అంటే ఏంటి? భూమి పగిలిపోయి లోపల పడిపోతావా, లేకపోతే ఏడికెళ్ళినా వాళ్ళు పడతాయా, లేకపోతే వర్షాల్లో కొట్టుకుపోతావా ఏందని చూస్తుంటాడు. ఆయన తెలియదు గద్దొచ్చి ఆయన ఎత్తుకపోతుంది ఫస్ట్. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి 1 hour అన్న ప్రశాంతంగా ఉంటా. ఆడు మగాడ్రా బుజ్జి. ఓకే లెట్స్ గో టు ది నెక్స్ట్ టాపిక్. సూపర్. నాకు క్యాన్సర్ ఉంది శ్రీముఖి అని నేను చెప్తా. ఇప్పుడు నాకు నీతో బ్రేకప్ చేసుకోవాలనుకో, అడ్డమైన రీజన్ నేను వేస్తా. నాకు క్యాన్సర్ ఉంది శ్రీముఖి. పర్లేదు మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓకే బేసిక్ గా ఒక అమ్మాయి అబ్బాయి బ్రేకప్ చేసుకోవాలంటే ఒకరికొకరు ఎలాంటి రీజన్స్ ఇస్తారు? ఇంతకు ముందు నువ్వు షాపింగ్ తీసుకెళ్లేవాడివి, ఇప్పుడు తీసుకెళ్లట్లేదు, అందుకే బ్రేకప్ అయిపోదామని చెప్తా కదా. నెక్స్ట్. వాళ్ళు కోఆపరేట్ చేయకుంటే ఏం చేయాలి? కార్పొరేట్ అంటే మీ డాడీ కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తాడా? ఎందుకు రీజన్ ఏంది బ్రేకప్ కి? నాతో తప్ప అందరితో కోఆపరేట్ చేస్తా. పటాస్ ప్రోగ్రామ్ వస్తున్నప్పటి నుంచి నాకన్నా రవి గారిని ఎక్కువ చూస్తున్నా, అందుకే బ్రేకప్ అని చెప్తా. బ్రేకప్ చెప్పాలంటే నేనేం చెప్తానంటే, నాకు ఎందుకో నీకన్నా మీ చెల్లెని చూస్తే ఎక్కువ ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్తా. మీకంటే మీ చెల్లెని చూస్తే బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళ అక్క ఏమంటా అంటే నన్ను వేసుకుంటే మా చెల్లె ఫ్రీ అని అంటాడు. క్రేజీ. ఏంట్రా ఇది సబ్బులా ఒకటి కొంటే ఇంకోటి అమ్మాయిలం రా, మాకు ఒక మనసు ఉంటుందిరా. మీరు షాపింగ్ పోయి నైట్ ఇస్తా లంగా ఫ్రీ ఇస్తారని అడిగినప్పుడు లేదు కానీ మేము ఇట్లా అన్నప్పుడు అబ్బో. నెక్స్ట్. ఫేస్బుక్ లో నా ఫోటోకి లైక్ కొట్టలేని బ్రేకప్ చెప్తా. మగవాడివయ్యా నువ్వు మగవాడివయ్యా. తను షాపింగ్ తీసుకెళ్లి బిల్ నేను కట్టుకోకుండా తనతో కట్టిస్తా, ఆటోమేటిక్ గా బ్రేకప్ చెప్పేస్తా. అదిరా మా ఆవిడతో న్యూసెన్స్ ఎక్కువ ఉండదు. షాపింగ్ నేను కడతా బేబీ, నేను కడతా మొత్తం నూకేసి లేవుగా. Yes, thank you so much. మరి మా పటాస్ కి బుల్లెట్ లాంటి బాడీ గార్డ్ ఉన్నాడు. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ బుల్లెట్ భాస్కర్.
ఫస్ట్ టైం అనుకుంటా సుధాకర్ లేని ఎపిసోడ్ లో నువ్వు ఉండడం. చాలా బాధగా ఉంది నిజంగా, మాటలో చెప్పలేదు. అంతొద్దు. ఎందుకు లేడు, ఎందుకు రాలే? ఏం చేస్తుంటారు పంతులు గారు చెప్పారు ఈ రోజు దరిద్రం వదిలేస్తుంది, ఈ విధంగా వదులుతుంది అసలు అనుకో. చాలా మంది ఏంటంటే పెళ్ళైన తర్వాత మగవాళ్ళు కోపడదాం అనుకుంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్ తర్వాత నేను కోపడడం మానేశాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత జీవితంలో ఏ మగవాడు కోపడ్డు. ఎందుకంటే నాకు చాలా కోపం ఉండేది. ఒక రోజు ఇంటికి వెళ్ళి గట్టిగా అరిచే మావి, ఏవే ఎక్కడ తెచ్చావే, వస్తే నిన్నే అడుగుతున్నా, కుక్కలా గడుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావే? మీకోసం బిస్కెట్లకు వెళ్ళానండి అని. ఇంకా అమ్మాయిలు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే, మీరు ఈ అమ్మాయి నా ఒక్కరితోనే మాట్లాడుతుంది, లేకపోతే నీదే పెద్ద డ్రీప్ లవర్ అనుకుంటారు. కానీ ఈ ఆడవాళ్ళు హాస్టల్లో కూర్చొని మాట్లాడుకుంటారు మన గురించి. అప్పుడు ట్రూత్ అంటే నిజాలన్నీ అప్పుడు బయటకు వస్తుంటాయి. ముగ్గురు అంటే మీలాంటి అబ్బాయిల కోసం అమ్మాయిలు ఏమనుకుంటారు, అబ్బా వెధవంటే నా లవరేనే, వీడంత వెధవని ఎక్కడా చూడలేదు. ఏమైంది అంటే నేను ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుంటానా, కాల్ వెయిటింగ్ వస్తుందంటే ఏమంటారు తెలుసా, డార్లింగ్ నువ్వు నా కోసం ట్రై చేస్తున్నావు కాదు, నేను ఇక్కడ నుంచి నీ కోసం ట్రై చేస్తున్నాను అంటే. రెండో అమ్మాయి, ఊరుకోవే నా లవరైతే ఇంకా వెధవ, వాడికి ఎప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది ఏమంటాడు తెలుసా, అబ్బా నీ కాలర్ ట్యూన్ ఎంత బాగుందో అంటాడు. మూడో ఆవిడ, ఊరుకోవే ఇంకా నయ్యం, మా లవర్ ఏమంటాడు తెలుసా, నీ ఫోన్కి ఎప్పుడు చేద్దామన్నా రాంగ్ నెంబర్కి వెళ్తుంది ఏంటి అంటాడు. ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ కూడా కలిసి ఒక కాన్ఫరెన్స్ కి వెళ్తున్నారు అన్నమాట. వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు కాలేజ్ నుంచి. ట్రైన్ లో వెళ్తున్నారు జర్నీ, ఇద్దరు కూర్చున్నారు, ఎదురుకుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి కూర్చుంది, పక్కనే బామ్మ. ఆ ట్రైన్ ఏమైందంటే ఒక గృహలోంచి వెళ్తుంది, గృహలోంచి వెళ్తే మొత్తం చీకటి అయింది. ఈ చీకట్లో ముద్దు పట్ మన సౌండ్ ట్రైన్ వెలుతురులోకి వచ్చింది, ముద్దు వచ్చింది, సౌండ్ చెంప కొట్టే సౌండ్ వచ్చింది. వీళ్ళ నలుగురు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ముందు లెక్చరర్ అనుకుంటున్నాడు, ఈ కుర్రాలు మారలు యాదో సచ్చినాడు, అంత గట్టిగా లేకపోతే ముద్దు పెట్టాలరా, పెడితే పెట్టాడు, ఇదెందుకు నన్ను కొట్టింది. అమ్మాయి, అబ్బా కరెక్ట్ టైం కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు, అయినా మా బామ్మ చూడు వేస్ట్ ఫెలో, అనవసరంగా వాడిని కొట్టింది అని అమ్మాయి ఫీలింగ్. అబ్బాయి ఫీలింగ్, అరే మావా నువ్వు సూపర్, ముద్దుకు ముద్దు అయిపోయింది, గోప కూడా పగలగొట్టావు, రెండు పనులు ఓకే. ఒక క్వశ్చన్ అడుగుతా, అమ్మాయిలు గొప్ప సూర్యుడు గొప్పవాడా అంటే, ఈ ప్రపంచం అన్నిటికన్నా పవర్ఫుల్ సూర్యుడు అంటారు, సూర్యుడు గొప్పవాడా అమ్మాయిలు గొప్పవాళ్ళ? సూర్యుడు కాదు. ఎందుకు? సూర్యుడు తన చుట్టూ 9 గ్రహాలు మాత్రమే తిప్పుకోగలడు, కానీ ఒక అమ్మాయి తలుచుకుంటే 100 మంది అబ్బాయిలు తిప్పించుకోగలరు. అమ్మాయిల్లో గొప్పతనం ఉంది, ఎందుకంటే 10 రూపాయలు రీఛార్జ్ చేసుకుని 10 నెలలు వాడే శక్తి కేవలం అమ్మాయిలకు మాత్రమే. ఒక ఆవిడ కొత్త కోడలు ఇంట్లోకి వస్తూ ఉంటే, ఏంటండి అసలు కోడలు దాన్ని అస్సలు లెక్క చేయట్లేదు, అవినాష్ గారు అనుకోండి, ఫోన్ లేదు మంచి లెక్కల మాస్టర్ పెట్టి ట్యూషన్ పెట్టిద్దాం. పెళ్ళని ఫస్ట్ 1 వీక్ లో వాళ్ళిద్దరు నడుస్తూ చూడండి, కనీసం ఇద్దరు నడుము మధ్యలో కచ్చి పెట్టినా కూడా దూరదు, అంత దగ్గరికి వెళ్తారు. పెళ్ళని కొత్తలో ఒక 1 వీక్ 1 మంత్, ఒక 2 అడుగులు ముందు భర్త వెళ్తున్నాడు, 2 అడుగులు వెనకాల భార్య వస్తుందంటే ఒకటే అర్థం, వాళ్ళిద్దరికి పెళ్ళే 2 సంవత్సరాలు అయింది. భార్య కానీ 7 అడుగులు ముందు వెళ్ళి భర్త 7 అడుగులు వెనకాల వస్తున్నాడంటే 7 సంవత్సరాలు అయిందని అర్థం. అదే పిల్ల అటు వెళ్ళిపోయి ఈస్ట్కి వెళ్ళిపోయి మొగుడు వెస్ట్కి వెళ్ళిపోతున్నాడు అనుకో, వీళ్ళు పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అర్థం. సో మీకు ఎన్ని ఏళ్ళు అయిందని మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మహేష్ బాబు యాక్టర్ కాకుండా సింగర్ అయితే ఎలా ఉంటుంది? వావ్ ఫెంటాస్టిక్. ఇప్పుడు మహేష్ బాబు గాని తన సొంత వాయిస్ లో పాడుకుంటే ఎలా ఉంటది, నొప్పి నొప్పి గుండంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు పట్టేసి నవ్వులోకి దించేస్తది, అసలు ఏమైందో తెలియకుంది రోజు బాబు. ఇదే సాంగ్ అని సాడ్ సిచ్యువేషన్ లో వచ్చింది, అంటే హీరోయిన్ విలన్ తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఇదే సాంగ్ సినిమాలో రిపీట్ అవుద్ది, నొప్పి నొప్పి గుండంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు పట్టి నవ్వులోకి దించేస్తది, అసలు ఏమైందో తెలియకుందరో బాబు. అసలు యాక్చువల్గా ఒరిజినల్ సాంగ్ చిరంజీవి గారు పాడారు. తమ్ముడు అరే తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, అమ్మడు ఓయ్ అమ్మడు. తమ్ముడు మహేష్ బాబు లాగా వాడు, చిరంజీవి వస్తాడు నాకు తెలుసు, మహేష్ బాబు వాడు. తమ్ముడు తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నేను అడగారు చెబుతా డౌట్ ఉంటే, నువ్వు కదరా మాట ఉంటే. లాజిక్లెస్ జోక్
జోక్స్ తో సిల్లీ సిల్లీ డౌట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ది క్రేజీ లోబో. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుమా లెట్స్ గో 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా ధువా ధువా. లైఫ్ లో ఎటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి మీరందరు చూస్తున్నారు అండ్ నేను ఒక ఇన్సిడెంట్ చూపెడతా దట్ వాస్ అమేజింగ్. శ్రీను గారు మీరు దయచేసి స్టేజ్ లో వస్తే ఇంకా బాగుంటుంది నాకు. ఇప్పుడు కట్ చేస్తే మన కట్ చేయకూడదు, కట్ చేయదు అలాగే ఉంచుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దుకాన్ ఓనర్ నేను, ఈయన కస్టమర్ లెక్క వస్తాడు. ఉల్టాలా కనబడుతుంది అది. అరే ఓనర్ ఆ పని చేసేటాడు, బూజెందుకు దొరుకుతున్నావు? ఓనర్ రాలే, ఆగు నువ్వు యాక్టింగ్. బాబు వాంటర్ అక్కడ. బోలో క్యా హోనా మాలిక్? వాంటర్ మిలా. అచ్చా అదే కో తుమార్కు క్యా హోనా హై? నీకేం కావాలి? 10,000 అప్పు కావాలి. అరే భయ్ ఇది బట్టల దుకాణం అన్న, బట్టలు ఏక్ చెక్ బట్టలు దొరుకుతాయి, జబర్దస్త్ క్వాలిటీ బట్టలు ఇస్తాయి. నేను ఎక్స్ట్రా జబర్దస్త్ డ్రెస్ అంటున్నావు, ఈ క్వాలిటీ ఇగో ఈ ప్యాటర్న్ ఉందా, కాశ్మీరీ ప్యాటర్న్. అక్కడికి వెళ్ళి ఎవడేసుకుంటాడా కాశ్మీర్ వెళ్ళి? అరే భయ్ మేరా కామ్ హే, నా డ్యూటీ చెప్పడం. అంటున్న కొత్త ప్యాటర్న్ వచ్చింది, ఇది కొను. ఎంత? 3,300. 700. 700 సగం ఇస్తాను నుంచి. అలా వచ్చావా? సరే కింద లంగాలు చూపించు. భయ్ నేను చెప్తున్నా కదా బోనీ టైం 3,000. లంగాలు చూపించరా? లంగా జాకెట్లు ఉన్నాయి మన దగ్గర. मेरे को हिंदी नहीं आता, तेलुगु नहीं आता, दुकान बंद कर रहे, तुम जाओ. ఇలా ఉంటది అనమాట. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో బేరం ఆడతాం, బాగా చేసి కొనకపోతే ఎలా ఉంటుందో చూద్దాం సరే. ఏం బట్టలు తిన్నా సాఫ్ చేయండి మొత్తం. మా కస్టమర్ వచ్చి సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఏం కావాలి? కస్టమర్ కదా నువ్వు కూడా? కస్టమర్ దుకాన్ ఓనర్ సార్ నేను. ఏం కావాలి సార్ చెప్పండి సార్. అక్కడ బ్యాగ్ ఉంటుంది కానీ. బ్యాగ్ ఉంది, అది కొత్తది సార్, రెడ్ కలర్ బ్రౌన్ కలర్. ఆ బ్యాగులు వద్దండి, మంచి ప్యాంట్ కూడా చూపించు. ఇగోండి సార్, ఇది ప్యాంట్ పెన్సిల్ ఫిట్, ఇట్లా వేస్తే సైజ్ సట్ అని గుచ్చుకుంటే పెన్సిల్. పెట్టండి చూపించారుగా సరిపోద్ది. చూపించండి అంతే, చూపించమంట. సార్ నేను మీకు ఇంకొక జబర్దస్త్ ఐటమ్ చూపెడతా, చూస్తారా? ఒక్క నిమిషం సార్. అరే శ్రీను, అరే ఇట్టల్, అరే 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 యాకి రారా, ఇది చూపెడతా ఇప్పుడే చూపెడతా. ఈ శాంపుల్ ఎక్కడ ఉంది? అరే ఇద్దరు దోస్తులు ఉంటారు, నా గర్ల్ ఫ్రెండ్. సంథింగ్ అండ్ సంథింగ్ హ్యాపెండ్, మీరు చూడొచ్చు. అరే సీను. అరే మామా లోబో. ఎలా ఉన్నావు మామా? ఇలాగే ఉన్నారు ప్యాంట్ చెప్పేసుకో. నేను పోతున్నా ఇప్పుడు. అరే ఉక్కబోయే 40 సంవత్సరాల బతులు ఇప్పుడే పోతే అట్లా. అరే కాదురా భయ్. మాస్టర్ చదువుతున్నాయి కదా నీకు. రాణి మెసేజ్ చేసింది, నో వన్ ఈజ్ ఎట్ హోమ్, కమ్ అర్జెంట్ అని చెప్పింది, నేను పోతున్నా. అంటే నాకేమనుకున్నాను రా? కాదురా మెసేజ్ వచ్చింది, నేను పోతున్నా. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఏమైందిరా? మెసేజ్ వచ్చింది కదా, డిలీట్ చేసావా? కాదు ఆ మెసేజ్ పిచ్చిది, రవికి పంపించే బదులు నాకు పంపించిందంట. నీకు కూడా తెలుసా? అది నాకు పంపించబోయి రవి గారు పంపించింది, నీకు కూడా కాదు. అంటే అది మొత్తం డబాసా కాదు. ఇప్పుడు ఏంటంటే మనోడు కొన్ని జోకులు చెప్తాడండి, సుధాకర్ ని మించిన జోకులు ఉంటాయి, ఇవి ఎంజాయ్. టూ ఇంటెలిజెంట్. అరే నీకన్ టూ ఇంటెలిజెంట్ నేను. నేను ఇంటెలిజెంట్. నేను ఇంటెలిజెంట్. నేను. సరే చూద్దామా? చూద్దాం. చల్. ఒక ఎలిఫెంట్ ఉంటది, ఆకలి అవుతుంది, యాపిల్ చెట్టు కనపడింది, 3 యాపిల్లు ఉన్నాయి, 2 తిన్నది, ఒకటి తినలే, ఎందుకు? పుచ్చిపోయి ఉంటది. లే ఆడియన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? యాపిల్ ప్లాస్టిక్ ది. మరి మా క్రేజీ లోబోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఓల్డ్ సిటీకి ఫారినర్స్ వస్తే గైడ్స్ ఎలా ట్రీట్ చేస్తారు
ఇప్పుడు కస్టమర్ గా ఈయన వస్తారు, నేను గైడ్ గా ఉన్నాను. ఓకే, యూ కెన్ కమ్ ఫ్రమ్ దేర్. गाइड हैदराबाद का गाइड है. हेलो सर. Hello, guys. How are you? हाय सर मैं गाइड हूँ. हैदराबाद के बारे में बताता हूँ. तो ओनली 200 ये 4 मीनार है. ये 4 मीनार है. ఇది 4 మీనార్ నిజాం సర్కార్ గుట్టిండు. ఇక్కడ నుంచి చక్కగా కట్ చేస్తే నీకు కులి కుతుబ్ షా ఇల్లు కనపడుతుంది. కులి కుతుబ్ షా ఇల్లు ఏడుంటుంది అంటే చార్మినార్ లెఫ్ట్ పోతే ఒక చిన్న సందు వస్తుంది. ఆ సందులో మొత్తం స్వర్గం ఉంది. 1 minute. हाँ 1 minute. Yes. I forgot my goggles. I have sight. श्री गारू ये 1 2 3 4 4 ये पूरे क्या है? ये उंगली नहीं रे. अरे बट्टेबाज, अरे सुन रहे, सबर रे. सर ఇది గైడ్ ఎట్లా అంటే యూ హ్యావ్ టు గో స్ట్రైట్, యూ విల్ సీ. అరే you have to go straight, you will find गोलकोंडा किला, you find one एक बड़ा संदू. no fine संदू. अरे मारा खाता रे संदू कोटिंग 9 kilometers. No 9 kilometers. listen रे, सबर रे, मारा खाता रे, सबर रे, सबर. वो दिन ఆ రోజుల్లో నో టెలిఫోన్, నో మెసేజ్, ఓన్లీ దెబ్బలు ఫక్ ఫక్. Sir, it's totally 900 bill guide, Lobo guide, so fees 900. Okay, show me that all those things. పానం గుంజుకున్నా, ఉరికిపోతున్నా, మజాక్ చేస్తున్నా హరను. I didn't get your language. Oh my God. No sir, English नहीं आता रे. तेलुगु. मुझको हिंदी नहीं आती. मारा खाता बेल्ट लेके, हिंदी विंदी नहीं. నాకు తెలుగు రాదు. నువ్వు ఇక్కడ వినారా? ఆలు మగల అనుబంధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. పెళ్ళైన తర్వాత భార్య భర్తల జీవితంలో భర్తకు జరిగే అన్యాయాలు, భర్తకు జరిగే ఆ ఒక ఘోరాలు, ఇలాంటి వాళ్ళకు ఎలా అన్యాయాలు జరుగుతాయి, ఎలా ఉంటుంది, భర్తల నిజాలు ఎలా ఉంటాయని చూపిస్తాను. భార్య కావాలి. ఓకే, లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ది ముక్కు అవినాష్ భార్య. గెట్ అప్ సీను. ఇప్పుడు నేను హస్బెండ్ అండి, వైఫ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. అప్పుడు ఎలా ఉంటుంది, వచ్చా హస్బెండ్ ఇంటికి వచ్చాడు. శ్రీ 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 లేనట్టుంది. ఏమండి నేను ఉన్నావా? మరి శ్రీ శ్రీ అంటే పలకవే. పొద్దున దొంగ పోలీస్ ఆడదాం అనుకున్నా. శ్రీ ఈరోజు మన పటాస్ డైరెక్టర్ సంతోష్ ఉన్నాడు కదా. ఉన్నాడు. సంతోష్ మ్యారేజ్ ఈరోజు. మ్యారేజ్ అదేంటి, 2 పిల్లలు కదా ఆయనకి. నిజంగా అది ఉట్టినే. ఓకే, మ్యారేజ్ రమ్మని చెప్పాడు. నేనేమో పటాస్ లో సెలబ్రిటీ కదా, నన్ను స్పెషల్ గా మీరు అనుకుంటున్నారు. ఇన్వైట్ చేశాడు. నువ్వు త్వరగా ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళిపోతున్నానండి. ఎక్కడికి? మ్యారేజ్ కి. మ్యారేజ్ టైం ఎప్పుడు తెలుసా? మ్యారేజ్ కి ఎప్పుడు? 7 o'clock. ఇప్పుడు 3 అవుతుంది. నువ్వు ఫాస్ట్ గా రెడీ అయ్యానుకో, మేము వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సరే. ఏమైంది? లిప్స్టిక్ మర్చిపోయాను. లిప్స్టిక్ మర్చిపోయావా? లిప్స్టిక్ పెట్టుకుని వస్తాను. ఆగండి. వెళ్ళి ఫాస్ట్ లిప్స్టిక్. అంటే నేను అందంగా ఉంటాను కదా. ఏంటిదే? పర్ఫ్యూమ్ కొట్టుకోవడం మర్చిపోయాను. అబ్బా, పర్ఫ్యూమ్ వద్ద నేను కొట్టుకుని నా పక్క ఉంటే నీకు వాసన వస్తుంది. మిమ్మల్ని పట్టుకోనుగా. పెళ్ళి అయిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి, కొట్టుకుని వచ్చేస్తాను. ఏమండి నేను రెడీ. ఒక్క నిమిషం ఆగండి, చెప్పులు వేసుకోవడం మర్చిపోయాను. నేను రెడీ. పదండి వెళ్దాం. టైం ఎంత అవుతుంది? రాత్రి 12 అవుతుంది. పెళ్ళి ఎన్ని గంటలకి? 7 గంటలకి. పెళ్ళి అయిపోయింది. శోభన బెడ్రూమ్ ఉన్నారు. వెళ్ళి ఇంట్లో వెళ్ళాక డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఎలా ఉంటుంది? నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏదో పని చేసుకుంటున్నాను. ఏమైంది? వద్దండి, నేను మొగున్నే. తెలుసు. లిప్స్టిక్ చెరిగిపోతుంది. స్నానం చేసుకుని వచ్చారు, అప్పుడు తలదర్చుకుంటూ వస్తున్నా. డార్లింగ్ నన్ను చూసి పడిపోయా on the spot. నన్ను నేను మర్చిపోయా
కాదు ముద్దు పెడతానే. వద్దు, పౌడర్ చెరిగిపోతుంది. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటాను. ఏమండి హలో రాజేష్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఆడికి మెంటలు దొబ్బింది, నువ్వు వచ్చే ఇంటికి. ఓకే, మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫర్ టాపిక్ ఇస్తున్నారు? ఇప్పుడు డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఆడిషన్స్కి వస్తే ఎలా ఉంటుంది? ఒక అమ్మాయిని చూడగానే సొల్లు గార్చుకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, స్వప్న నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి నేను పెళ్లి చేసుకోవాలన్న మోటో. ఈ డైలాగ్ ఈ డైలాగు కూరగాయలు అమ్ముకునే వాడు చెప్తే ఉంటుంది. ఏంటి, కూరగాయలు అమ్మేలా చెప్తావా? రెడీ. స్వప్నే నువ్వంటే నాకు ఇష్టమే, నేను 2 కేజీలాగా చూసుకుంటానే, ఆ టమాటాలు బీరకాయలు వంకాయలు కూరగాయలు చెత్తరా ఉంది. సేమ్ డైలాగ్ వేరే ప్రొఫెషన్. ఒక సేమ్ డే ఒక మాంత్రికుడు బాబాయ్ చెప్తే ఉంటుంది. వాటర్ వాటర్ వాటర్. అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ మెడక